తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 29 నాటికి ఖాళీ అవుతున్నాయి. వీటిలో 2 టీచర్స్ నియోజకవర్గం కాగా 3 గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలున్నాయి. ఇక తెలంగాణలో ఒకే ఎమ్మెల్సీ సీటు ఖాళీ అవుతోంది. టీచర్స్ నియోజకవర్గం ఖాళీ అవుతున్న నేపథ్యంలో వీటికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 20 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్క్రూటినీ ఫిబ్రవరి 21, నామినేషన్ ఉపసంహరణకు ఫిబ్రవరి 23 వరకు గడువునిచ్చింది. మార్చి 9న ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 13న కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల హడావుడి మొదలవబోతోంది. పార్టీల వ్యూహం ఎలా ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 ఏళ్ల తర్వాత ఎన్నికల సందడి మొదలైంది. తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర విభజన తర్వాత జరగబోతున్నాయి. ఇవన్నీ టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు. ఏపీలో 5 నియోజకవర్గాలకు 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, అలాగే తెలంగాణలో 1 టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 20వ తేదీ వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. 21న స్క్రూటినీ జరుగుతుంది. 23వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ప్రకటించారు. వచ్చే నెల 9న పోలింగ్ జరుగుతుంది. 15న కౌంటింగ్ జరుపుతారు. ఏ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయని ఒకసారి చూస్తే విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, అలాగే కడప, అనంతపురం, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం, అలాగే కడప, అనంతపురం, చిత్తూరు టీచర్ నియోజకవర్గానికి, అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన టీచర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో చూస్తే మహబూబ్నగర్, హైదరాబాదు, అలాగే రంగారెడ్డి పాత జిల్లాల పరిధిలో ఈ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చాయి. టీఆర్ఎస్ అయితే అధికార టీఆర్ఎస్ తెలంగాణలో అభ్యర్థిని కూడా ఖరారు చేసుకుంది. వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దాని మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. నిన్ననే ఏపీలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలతోటి అలాగే విద్యాశాఖ అధికారులతోటి చంద్రబాబు నాయుడు ఒక సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కూడా ఆయన అభ్యర్థించిన పరిస్థితి మనం నిన్ననే చూసాము. ఈ 5 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే ఆ ఎన్నికలకు సంబంధించిన ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరి బయోడేటాలను కూడా పార్టీ దగ్గర పెట్టుకున్నాయి. త్వరలోనే అంటే ఈ 11వ తారీఖు నోటిఫికేషన్ జారీ అవుతుంది. 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు కాబట్టి ఆ లోగానే ఈ అభ్యర్థులందరూ కూడా ఖరారు చేసి ప్రచారంలోకి దిగడానికి చూస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ 5 ఎమ్మెల్సీల మీద గట్టిగా దృష్టి పెట్టింది. మరోవైపు వైసీపీ కూడా ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల మీద గట్టిగానే దృష్టి పెట్టి పోటీకి నిలపాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీగా పోటీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు చూస్తే వైసీపీ కూడా బలంగానే ఈ ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఈ టీచర్ ఎమ్మెల్సీలతో నియోజకవర్గాల్లో అలాగే గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఎవరిని పోటీకి పెట్టాలి, ఎలాంటి అభ్యర్థిని రంగంలోకి దింపాలనే దాని మీద పార్టీ నేతలతో చర్చిస్తా ఉన్నారు. యామిని, చంద్రశేఖర్, అయితే ఈ అభ్యర్థుల కసరత్తులో ఎవరెవరి పేర్లు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అసలు పరిస్థితి ఏంటి అభ్యర్థుల ఈ కసరత్తుకు సంబంధించి? ఈ ప్రధానంగా చూస్తే ఎవరైతే ఈ వర్గాల్లో టీచర్స్ వర్గాల్లో పట్టు ఉంటుందో వాళ్ళని ఎక్కువగా ఎంపిక చేసే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను లేకపోతే ఆ వర్గాలకు సంబంధించి ఎక్కువ ప్రభావం చూపుతారు. ఎందుకంటే ఇవి ఒక్కొక్క నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉంటుంది. వచ్చే 2.5 ఏళ్లలో సాధారణ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎవరైతే ఈ జిల్లాలన్నింటిలో కూడా ప్రభావం చూపుతారో అలాంటి అభ్యర్థినే పార్టీలు ఎంచుకునే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ దగ్గర దీనికి సంబంధించి స్పష్టమైన అవగాహనతో ఉంది. అభ్యర్థులు ఎవరిని నిలపాలి, ఎవరిని పెట్టాలనే దాని మీద. అందుకని ఆ పార్టీ 2-3 రోజుల్లో తుది కసరత్తును పూర్తి చేసిన తర్వాత ఈ గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీల అభ్యర్థులను పోటీకి దింపే అవకాశం ఉంది. యామిని.